Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ సాధించిన ఒక విజయం, మీజిల్స్ రుబెల్లా వ్యాధి నియంత్రణ చేయడంలో సఫలీకృతం. ఫలితం భారత్ని వరించిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు. సో వార్తలు నిలిచిన ఒక పురస్కారంగా మనం నేర్చుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు చేసే ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఏదైనా పురస్కారం గురించి నేర్చుకునేటప్పుడు పురస్కారం పేరు చూస్తారు, కానీ దానికి సంబంధించిన మిస్లీనియస్ పాయింట్స్ పైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే జరిగిందో ఫిబ్రవరి 25 రోజున, ఆ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇటీవల వార్తల్లో నిలిచిన హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఎక్కడ ఉంది అని అడిగారు. డైరెక్ట్గా ఆ పాయింట్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది సార్ ఈ పాయింట్ ఎక్కడ అని చెప్పేసి మెసేజ్ చేశారు, చాలామంది కాల్స్ కూడా చేశారు. నేను ఆన్సర్ ఇచ్చాను. ఈ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం గురించి క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, ఇటీవల ఇస్రోకి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం అనేది ఐస్లాండ్ కంట్రీ నుండి రావడం జరిగింది. ఆ పురస్కారాన్ని ప్రదానం చేసిన సంస్థ పేరు అది అని. మీకు ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో, కరెంట్ అఫైర్స్ సంబంధించిన 30 క్వశ్చన్స్, దాంతోపాటు ఇండియన్ సొసైటీలో కొన్ని కాంటెంపరీ క్వశ్చన్స్ ఇచ్చారు. అటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీకు విత్ డిస్ప్లే నేను ఏ రోజు డిస్కస్ చేశాను, ఎలా డిస్కస్ చేశాను, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఎలా వచ్చిందో మీరు చూడొచ్చు. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి ఒకసారి. 100% కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ అనేది హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఎక్కడ అంటే, మరి ఎందుకు అడగాల్సి వచ్చింది ఆ క్వశ్చన్? ఆ మ్యూజియం వారే ఇస్రోకి ఆ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి కొన్ని మనం ఏదైతే మిస్లీనియస్ పాయింట్స్ అనుకుంటామో ఆ పాయింట్స్ నుండి కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ చేస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఉద్దేశించింది కాదు, ఎలిమినేట్ చేయడానికి కోసం ఉద్దేశించింది. అందుకే చూడండి, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ జస్ట్ 1-2-3% అలా ఉంటే, మొత్తం కూడా లక్షలాది మంది అభ్యర్థులు రాస్తే 100 మందిలో మాత్రమే ఫైనలిస్ట్లో ఉంటారు. కొన్ని పోస్టులకైతే 10ల సంఖ్యలోనే సెలెక్ట్ అవుతారు, లక్షల మంది రాసినా కూడా. సో ఎలిమినేషన్ ప్రొసీజర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎగ్జామినర్. కాబట్టి అన్ని పాయింట్స్, చిన్న చిన్న పాయింట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? మీకు ఇవన్నీ కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లోను, మన CA 360 కోర్సులో మరింత సైంటిఫిక్ అప్రోచ్తో సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు అందిస్తున్నాను. ఇంకా చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, పురస్కారం భారత్కు మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు అనేది రావడం జరిగింది. భారత్కు ప్రతిష్టాత్మక మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది. సో ఎందుకంటే ఈ వ్యాధులు ఏవైతే ఉంటే అంటువ్యాధులు, ముఖ్యంగా అంటువ్యాధులు, వాటి విషయంలో నియంత్రణ చేస్తున్న చర్యలకు గాను భారత్కి పురస్కారం వచ్చింది. ఎవరిచ్చారో చూడాలి. తట్టు అంటే మీజిల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, రుబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు అనేది లభించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు తెలపడం జరిగింది. అమెరికా వాషింగ్టన్లోని సంస్థ పేరు గుర్తుంచుకోండి, రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి అమెరికాలో ఎవరున్నారు? సుప్రియా రంగనాథన్ గారు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గుర్తుంచుకోండి, ఎవరిచ్చారు? రెడ్ క్రాస్ సంస్థ, ఓకేనా? ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ హెడ్ క్వార్టర్? జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం ఆ సంస్థకి డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? టెడ్రాస్ అదనం గారు. అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల వార్తలు నిలిచిన రెడ్ క్రాస్ సంస్థ అనేది ఎక్కడ ఉంది? అమెరికాకి సంబంధించింది, వాషింగ్టన్లో ఉంది. తట్టు రుబెల్లాను నియంత్రించడంలో భారత్ అద్భుతమైన ప్రగతిని సాధించింది. ప్రజారోగ్యం పట్ల భారత్కు ఉన్న నిబద్ధతను, చిన్నారుల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో భారత నాయకత్వాన్ని ఈ అవార్డు కొనియాడుతుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంటువ్యాధులను నియంత్రించే దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాలో ఒక్క తట్టు కేసు, ఒక్క మిజిల్ కేసు కూడా, అండ్ 226 జిల్లాలో ఒక్క రుబెల్లా కేసు కూడా బయటపడలేదంట. అద్భుతం. ఇటీవలే కాలా అజార్ విషయంలో కూడా, కాలా అజార్ మీకు CA 360 చెప్పారు ఎక్స్క్లూజివ్గా. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటికి అదనంగా మరిన్ని టాపిక్స్ మీకు CA 360 చెప్తున్నాను. కాలా అజార్ గురించి చెప్పాను. కాలా అజార్ కేసుల విషయంలో, నమోదవడం విషయంలో భారత్ చేసిన అద్భుతమైన కృషి,
గత ఏడాదిలో ప్రతి 10,000లో 1 కంటే తక్కువ కేసులు నమోదవడం అనేది భారత్ సాధించిన విజయం. నెక్స్ట్ 3 ఇయర్స్ ఇదే గనక పర్ఫార్మెన్స్ చేస్తే కాలాజార్ రహిత దేశంగా భారతదేశాన్ని చూడొచ్చు మనం. WHO గారు కూడా ప్రశంసించారు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే బ్యాంకులకి బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, రెగ్యులేటరీ బ్యాంకు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకి గవర్నర్గా శక్తికాంత దాస్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకొక బ్యాంక్ ఏమన్నాను, ఇండోనేషియాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, వాళ్ళ రెగ్యులేటరీ బాడీ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా. బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియాకి చీఫ్గా వాళ్ళ గవర్నరు పెర్రీ వార్జియో. ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియా పెర్రీ వార్జియో, శక్తికాంత దాస్. సో 2 బ్యాంక్స్ని రిప్రజెంట్ చేశారు 2 దేశాల నుండి. వారి మధ్య కుదిరిన ఒక ఒప్పందం ఏంటంటే భారతదేశానికి సంబంధించిన రూపాయి, ఇండోనేషియాకి సంబంధించిన రూపియా, వీటి విషయం వార్తలోకి వచ్చింది. దీనికి సంబంధించి అంటే స్థానిక కరెన్సీలో వాణిజ్యం, ఈ 2 దేశాల మధ్య ఒప్పందం. స్థానిక కరెన్సీ అంటే భారతదేశానికి సంబంధించిన రూపాయిలోను, ఇండోనేషియాకి సంబంధించిన రూపియాలోను ఎక్స్చేంజ్ అనేది ఏదైతే ఉందో వాణిజ్యం, కామర్స్ అనేది ఎగుమతులు దిగుమతులు జరగబోయే ఒప్పందం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశాలకు సంబంధించి అంటారు? ఇండియా, ఇండోనేషియా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇటీవల ఇండోనేషియాకి సంబంధించిన ఎన్నికలు కూడా చూసాం మనం. ప్రభు గారి విజయం కానివ్వండి, ఇటువంటివి. అండ్ ఇటువంటివి ఎకానమీ రిలేటెడ్గా ఇంపార్టెంట్. మనకు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున నేపాల్కి సంబంధించి నేపాల్ కూడా యూపీఐ సేవలకు ఆమోద ముద్ర వేసింది. నేపాల్లో కూడా ఇక యూపీఐ సేవలను మనం చూడబోతున్నాం. గతంలో ప్యారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ సేవలని వివిధ దేశాలకి విస్తరిస్తుంది మన యూపీఐ సేవలు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ గుర్తుంచుకోండి. ఇటువంటి అంశాలు ఎగ్జామినేషన్లో అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడిపై ఇప్పటి వరకు కామన్గా అంతరిక్ష కేంద్రాల ఏర్పాటు, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు అనే అంశాన్ని తరచూ చూస్తున్నాం. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన 2035 వరకు టార్గెట్గా నిర్ణయించుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వివిధ దేశాలు, రష్యా అలాంటి అడుగులు వేస్తుంది. ఇవన్నీ చూస్తున్నాం. అంతరిక్ష కేంద్రాలతో ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు చందమామ పైన, జాబిల్లి పైన అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 2 దేశాలు ముందు అడుగు వేసినాయి. సో దీనికి సంబంధించి రాస్కాస్మోస్ అంటే ఏంటంటే రష్యాకి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థ. ఇండియాకి ఇస్రో ఎలాగో, అమెరికాకి నాసా ఎలాగో, జపాన్కి జాక్సా ఎలాగో, రష్యాకి రాస్కాస్మోస్ అలాగా వారు చెప్పడం జరిగింది. సో చంద్రుడిపై అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి చైనా, రష్యా ప్రణాళికలు చేస్తుంది. ఇదంతా కూడా రోబోలతోనే నిర్మిస్తారంట, రోబోలను పంపిస్తారంట. 2033-35 మధ్యలో ఏర్పాటు చేసే అవకాశం అని చెప్పేసి ప్రణాళికలను రచిస్తున్నారు. చంద్రుని పైన కూడా ఇక న్యూక్లియర్ ప్లాంట్స్ ఇటువంటి చూసే అవకాశం ఉందన్నట్టు. చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా, రష్యా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ అంటే రష్యాకు సంబంధించి రాస్కాస్మోస్ అధినేత యూరీ బోరిసోవ్ తెలపడం జరిగింది. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెల్స్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోదని, అందుకే అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని తెలపడం జరిగింది. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీలో మాస్కో సాధించిన అపార నైపుణ్యం ఈ కార్యక్రమానికి దోహదపడుతుందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఏ 2 దేశాలు? రష్యా, చైనా. అండ్ నిన్నటి రోజున మనం న్యూస్ పేపర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే శుక్రవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని గణాంకాల వార్తలకు వచ్చినాయి. సుంతి జరిగిన స్త్రీలు 23 కోట్ల మంది అంట ప్రపంచవ్యాప్తంగా. సుంతి జరిగిన స్త్రీలు. సో ఇవన్నీ కూడా మనం లోకల్ లాంగ్వేజ్లో సుంతి అంటాము. సో చూడండి, ప్రపంచంలో సుంతి జరిగిన మహిళలు, బాలికల సంఖ్య 23 కోట్లకు చేరిందని, 2016తో పోలిస్తే ఇది 30 లక్షలు ఎక్కువ అని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన బాలల సంస్థ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యూనిసెఫ్ వారు చెప్పడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 5 రోజున ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాల్లో అత్యధికంగా 14.4 కోట్ల మంది బాలికలు, మహిళలకు సుంతి జరిగిందంట. ఆసియా దేశాల్లో 8 కోట్లు, పశ్చిమాసియాలో 60 లక్షల మంది స్త్రీలకు జరిగాయంట. సోమాలియాలో 15 నుండి 49 ఏళ్ల వయోవర్గంలోని బాలికలు, మహిళల్లో 99% మందికి సుంతీలు జరిగినాయంట. అంతర్యుద్ధం, ఇతరత్ర సంక్షోభాలు తలెత్తిన దేశాల్లో మహిళా సుంతీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇథియోపియా, నైజీరియా, సూడాన్లో ఇవి చాలా ఎక్కువనంట. కొన్ని దేశాలు మహిళా సుంతీల నిరోధంలో పురోగతి సాధిస్తున్నాయని యూనిసెఫ్ చెప్పింది. గుర్తుంచుకోండి. అండ్ 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ని చూడబోతున్నామంట. క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ వారు చెప్తున్నారు.
ఇటీవల కరెంట్ ఎకానమీ, మీరు కరెంట్ ఎకానమీ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చాలా డిస్కస్ చేస్తున్నాం, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వీటి నుండి ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ని చూడబోతున్నామని చెప్పేసి క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ వారు చెప్తున్నారు. అప్పటికి $7 ట్రిలియన్ ఎకానమీగా మన భారత్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవిస్తుందంట. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాని అంటే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 6.8%గా అంచనా వేసింది క్రిసిల్ అని చెప్పేసి నిన్నటి రోజున కూడా చూసాం మనం. సో క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ఇచ్చింది. భారత స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25 6.8%గా క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు $7 ట్రిలియన్ చేరుతుందని, తద్వారా ఎగువ మధ్య ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్లుక్ నివేదిక పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ సముద్రాల్లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంట. టెంపరేచర్ ప్రస్తుతం చూడండి భూగోళం వేడెక్కుతోంది. ఇటీవల యూరోపియన్కి సంబంధించిన ఒక సంస్థ కోపర్నికస్ సంస్థ వారు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వేడి పెరుగుతోంది, 2023 అత్యంత వేడి సంవత్సరంగా వార్తలోకి వచ్చిందని ఇటువంటివి. సో ఇక్కడ చూడండి సముద్రాల్లో కూడా రికార్డు స్థాయిలో టెంపరేచర్ రైజెస్ సీన్. ఎల్నినో మానవ ప్రేరిత కర్బన ఉద్గారాల వల్ల భూ ఉపరితలంతో పాటు సముద్రాల్లో కూడా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగిపోతుందంట. పారిశ్రామిక యుగ పూర్వకాలంతో పోలిస్తే భూ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 సెల్సియస్ డిగ్రీలు పెరిగిందంట. 1,25,000 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధిక సగటు ఉష్ణోగ్రత. ఈ ఏడాది ఫిబ్రవరిలోనైతే సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 1.77 డిగ్రీలుగా నమోదైంది. ప్యారిస్ వాతావరణ సభ సూచించిన 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని ఫిబ్రవరి ఉష్ణోగ్రత మించిపోయిందంట. ఇవన్నీ గణాంకాలు, డైరెక్ట్గా మీకు ఉష్ణోగ్రత మించిపోవడం, ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉంటుందో 2015 1.5 డిగ్రీ సెల్సియస్, ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. అసలు నిరుడు జూన్ నుంచి ప్రతి నెల భూ ఉష్ణోగ్రత కొత్త రికార్డులు నమోదు చేస్తూ వస్తుంది. ఐరోపాకి సంబంధించిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వారు ఇటీవల చెప్పడం జరుగుతోంది. అండ్ నెక్స్ట్ PM 2.5తో ఏడాదికి 10 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు. సో వాతావరణానికి సంబంధించిందే, క్లైమేట్ రిలేటెడ్, వాతావరణ కాలుష్యానికి సంబంధించి పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువులు గుర్తుపెట్టుకోండి. బెంబేలెస్తున్న వాయు కాలుష్యము తాజా అధ్యయనంలో వెల్లడి. కాలుష్యకారక PM 2.5 సూక్ష్మ ధూళికణాలు కొన్ని గంటల పాటు కొన్ని రోజులే పీల్చిన పెను ప్రమాదం అంటున్నారు శాస్త్రవేత్తలు. కామన్గా లాస్ట్ ఇయర్ ఢిల్లీలో ఇదే సమస్య. యాక్చువల్గా PM 10, PM 5, PM 2.5 అన్నిట్లలో సూక్ష్మాతి సూక్ష్మమైన PM 2.5 మన కంటికి కూడా కనిపించిన దుమ్ము ధూళికణాలు నేరుగా శ్వాస వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తాయి. గుర్తుంచుకోండి. శాస్త్రవేత్తలు చెప్తున్నారు 2000 సంవత్సరం నుండి 2019 మధ్యకాలంలో 13,000 నగరాల్లో ఈ వాయు కాలుష్యం కలిగించే ఈ ధూళికణాల ప్రభావంపై ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియాకి సంబంధించిన మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 20 సంవత్సరాల కాలంలో PM 2.5తో ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ మంది అకాల మరణం మృత్యువాత చెందుతున్నారంట. ఇందులో 65% మరణాలు ఆసియాలోనే సంభవిస్తున్నాయి. ఇటువంటి గణాంకాలు చూడండి. ఎన్వైరన్మెంట్ రిలేటెడ్గా మీరు నేర్చుకున్నప్పుడు వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ PM 2.5 కాలుష్యంతో చనిపోతున్న మృతుల సంఖ్యలో 2000, 2010, 2019 సంవత్సరాల్లో చైనా అగ్రస్థానంలో ఉందంట. అంటే PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ సూక్ష్మమైన దుమ్ము ధూళికణాల ప్రభావం వల్ల అత్యధికంగా మరణాలు ఎక్కడ నమోదవుతున్నాయంటే చైనాలో, ఖండం తీసుకుంటే ఆసియాలో. ఈ 2 దశాబ్దాల కాలంలో దక్షిణాసియా దేశాల ర్యాంకింగ్స్లో అనూహ్య పెరుగుదల అనేది నమోదైంది. PM 2.5 మృతుల్లో 2000లో బంగ్లాదేశ్ 11వ ర్యాంకులో ఉంటే 2019 వచ్చేసరికి 3వ స్థానంలో ఉంది. అదే కాలంలో భారత్ 15 నుంచి 8కి, పాకిస్తాన్ 14 నుంచి 9కి చేరడం జరిగిందంట. గుర్తుంచుకోండి. ఇక PM 2.5 సూక్ష్మ ధూళికణాలతో అత్యధికంగా ఢిల్లీ, చైనాలోని గాంగ్జో, బీజింగ్లో చనిపోతున్నారు అంటే సిటీల పరంగా చూసుకుంటే. ఓకేనా. దీన్ని ల్యాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ వారు ప్రచురించడం జరిగింది. ఓకేనా. సో సైన్స్కి సంబంధించిన ఒక అంశం, కీమో బ్రెయిన్కు నొప్పిలేని చికిత్సను సృష్టిస్తూ ఇన్నోవేట్ చేస్తూ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఇటువంటి అంశాలు వార్తల్లోకి వస్తే ఆ శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీ లేదా ఏ పరిశోధన కేంద్రానికి సంబంధించింది, ఆ ఇన్నోవేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ థెరపీ ఏంటి. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న
కీమోథెరపీ అంటే దేనికి ఇస్తారు? క్యాన్సర్కి అడ్డుకట్ట వేయడానికి. కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ బాధితులు విషయగ్రహణ సామర్థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారంట. సో ఏదన్నా విషయాన్ని గ్రహించడంలో కానివ్వండి, అలా జ్ఞాపక శక్తి క్షీణత, ఏకాగ్రత లోపించడం వంటి వారిలో తలెత్తుతుంటాయి ఇవి. అండ్ దీనికి అమెరికాలోని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు శరీరానికి కోత పెట్టని అవసరం లేని చికిత్సను అభివృద్ధి చేశారు. ఇందులో గామా ఫ్రీక్వెన్సీ మెదడు తరంగాలను ప్రేరేపిస్తారు. ఇందుకోసం 40 హెర్ట్జ్ పౌనపున్యం ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాంతో కలిగిన కాంతి ధ్వని ప్రయోగిస్తారు. ఎలుకలపై ఈ విధానాన్ని పరీక్షించినప్పుడు కీమోథెరపీ వల్ల కలిగే నష్టం బారి నుంచి వాటి మెదడు కణాలను రక్షించినట్లు చెప్తున్నారు. సో గుర్తుంచుకోండి, నొప్పి లేని చికిత్సను ఎవరు అంటే ఇటీవల అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తీసుకురావడం జరిగింది. అండ్ ఢిల్లీకి సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇటీవల చూసాం. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఆర్థిక శాఖ మంత్రి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన పేరు గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన అది స్కీమ్ పేరు. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. గుర్తుపెట్టుకోండి, 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కానివ్వండి, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1000 భృతి అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిథి 76,000 కోట్ల బడ్జెట్ను ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా ఇది. సో ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన ఇటువంటి అంశాలు చూడండి. మీకు రీసెంట్గా నిన్న లేదా మొన్నటి క్లాస్లో చెప్పాను. జార్ఖండ్ రాష్ట్రంలో వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో భాగంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం భారతదేశంలో మొదటిసారి జార్ఖండ్ ప్రభుత్వము ఇటీవల ప్రారంభించింది. అటువంటిది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక ప్రోగ్రాంలో భాగంగా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి చూడండి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాష్ట్రీయ అంశాలను చూడండి. ఉదాహరణ తీసుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సందర్శించిన ప్రాంతాల గురించి కానివ్వండి, ఇనిషియేటివ్స్ గురించి కానీ. ఉదాహరణ తీసుకుంటే నిన్న శనివారం రోజున మార్నింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాజీరంగా జాతీయ పార్కులో ఎలిఫెంట్ సఫారీ చేయడం కానివ్వండి, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి చూడడం, ఇటువంటి అడగవచ్చు. సో ఇలా స్వదేశీ సందర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 29.88 కోట్లు మంజూరు. దేనికి? బొర్రా గుహలకి సంబంధించి. సో బొర్రా గుహలకి సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ ఉన్నాయి అంటారు. గుర్తుంచుకోండి. పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్న కేంద్రం. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి బొర్రా గుహలు. విశ్వవిఖ్యాతిగాంచిన బొర్రా గుహలకు అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం 29.88 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులను ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి ఇటీవల వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నప్రాయ ఖనిజంతో ఏర్పాటైన మానవ మెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లిబిడ్డ ఇవన్నీ కూడా చూడవచ్చు మనము. గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బొర్రా గుహల మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకంలో భాగంగా మంజూరు చేసిన 29.88 కోట్లతో రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన క్వశ్చన్ రావచ్చు. సో 29.88 కోట్లతో 3 విభాగాల్లో అభివృద్ధి చేపట్టనున్నారంట. గుర్తుంచుకోండి. ఇదంతా కూడా బొర్రా గుహలు ఏ డిస్టిక్ సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటీవల ఒక అంశం ఇంకా ఇనిషియేట్ కాలేదు. అమ్మ కోసం అనే ఒక ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రచిస్తోంది. అమ్మ కోసం ముఖ్యంగా ప్రసవానంతర వైద్య సేవల కోసం ఉద్దేశించబడింది. అది లాంచ్ అయిన తర్వాత మనం అఫిషియల్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే డిస్కస్ చేద్దాం. ఇలాంటి రాష్ట్ర స్థాయి అంశాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే భారత్కు మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు అనేది దక్కింది. అండ్ ఇండియా, ఇండోనేషియా రిజర్వ్ బ్యాంకుల మధ్య ఒప్పందాలు, చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు అనే అంశము, అండ్ సుంతి జరిగిన స్త్రీలు 23 కోట్ల మంది ప్రపంచంలో యూనిసెఫ్ చెప్తున్న గణాంకాలు, 2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ ఉండబోతోందని క్రిసిల్ అంచనా వేసింది. సముద్రాల్లో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుదల అనే అంశం వార్తల్లోకి వచ్చింది. PM 2.5తో ఏడాదికి 10 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి, అత్యధికంగా చైనాలో అండ్ ఖండాల పరంగా తీసుకుంటే ఆసియాలో అని చెప్పేసి మనం చూసాము. కీమో బ్రెయిన్కి నొప్పి లేని చికిత్స అనే అంశంతో ఇటీవల అమెరికాలోని శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు.
ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద ఢిల్లీలోని 18 సంవత్సరాలు నిండిన యువతులకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం భృతి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బొర్రా గుహలు స్వదేశీ సందర్శనలో భాగంగా ఈ గుహల అభివృద్ధి కోసము 29.88 కోట్ల మంజూరు అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.